దేవుని యొక్క పరిశుద్ధమైనటువంటి నామమునకు మహిమ కలుగును గాక. రోమా పత్రిక 12లో ఒకసారిగా మనం 2వ వచనం మనం చదువుకుందాం. రోమా పత్రిక 12లో 2వ వచనం. Romans chapter 12 verses 2. మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమునైన దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకొనున్నట్లు మీ మనస్సు మారి నూతనమగుట వలన రూపాంతరము పొందుడి. దేవుని చిత్తం ఏదో పరీక్షించి తెలుసుకొనున్నట్లు మీ మనస్సు మారి నూతనమగునట్లు రూపాంతరము పొందుడి. and do not be conformed to this world, but be transformed by the renewing of your mind, that you may prove what is that good and acceptable and perfect will of God. Perfect will of God. సంపూర్ణమైన చిత్తము తెలుసుకున్నట్లు. ప్రియమైనటువంటి దైవ సంగమా, My dear brothers and sisters, ఎల్లప్పుడూ కూడా దేవుని యొక్క చిత్తమును మనం ఎరిగిన వారుగా, దేవుని యొక్క చిత్తమును మన జీవితంలో మనము అవలంబించేటువంటి వారుగా ఉండాలి. every day we have to live our life in the way of the God, in the way to please the God. అయితే ప్రభు అయినటువంటి యేసు క్రీస్తునకే దేవుని యొక్క చిత్తం అన్నది బహు అవసరము ఉండను. Even for Lord Christ, he has to walk in the will of the God. గలతీయులకు 1:4 ఇలాగ చదువుతున్నాము. Can we open Galatians chapter 1 verses 4. chapter 1 verses 4? అయితే ఇక్కడ పరిశుద్ధ పౌలు గారు ఇలా రాస్తున్నారు, దయచేసి తీసిన వారు చదవగలరు. Apostle Paul wrote to Galatians in chapter 1 verse 4. మన తండ్రి అయిన దేవుని చిత్త ప్రకారము ఆయన మనల్ని ప్రస్తుతపు దుష్ట కాలములో నుండి విమోచింపబడాలని మన పాపముల నిమిత్తము తన్ను తాను అప్పగించుకొనెను. Who gave himself for our sins, that he might deliver us from this present evil age, according to the will of our God and Father. మనమందరూ కూడా ఇక్కడ కూర్చున్నటువంటి వారము ఎలాగంటే ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు యొక్క రక్తము మనల్ని కడిగినది. We who sat here, we are cleansed by the blood of God. అయ్యా, ఈ లోకములో భక్తిపరులు కలరు. There are many saints in this world. దేవుణ్ణి వెదికేటువంటి వారు కలరు. There are many people who are searching for God. కానీ సత్యమైనటువంటి ప్రభు అయిన యేసుక్రీస్తును వెదకడంలో దారి తప్పిపోయినటువంటి వారుగా ఉన్నారు. But there are people who actually could not find the word of God or could not find the true God. సత్య స్వరూపి అయినటువంటి యేసుక్రీస్తును ఆయనను పంపించినటువంటి యెహోవా దేవుని ఎరుగుటయే నిత్య జీవము. The searching for the only true God, Lord Christ, is the only thing what we have to, what is the will of the God. అయితే నా ప్రియమైనటువంటి దైవ సంగమా, ఈ లోకములో ప్రభువును వెదికి అనగా రక్షణను వెదికి దేవుని వెదికి ఎన్నో దారులలో వెళ్ళేవారు కలరు. My dear church, there are many people who are in search of the true God. అయితే నా ప్రియమైన దైవ సంగమా, మీరును నేనును తండ్రి అయిన దేవుని యొక్క సన్నిధానంలో కూర్చున్నామంటే కేవలం యేసుక్రీస్తు రక్తం. My dear church, if we are sitting in this church in the presence of God, it is only because of His will. అందుచేతనే ప్రభువైన యేసుక్రీస్తు శిలువలో వేలాడబడడం కూడా దేవుని యొక్క చిత్తం. Even the crucifixion of Lord Christ is only His Father's will. మనం అనుకొనుచున్నాము ఇస్కారియతైనటువంటి యూద పట్టి ఇవ్వడం వలన యేసుక్రీస్తు శిలువలో అప్పగింపబడ్డాడు అని. We might have thought Judah is responsible for the crucifixion of Lord Christ. అయితే జనములు ఏమంటున్నారంటే బరబ్బను విడుదల చేయుడి, యేసుక్రీస్తును సిలువలో వేయండి అంటే అలాగే యేసుక్రీస్తు సిలువలో వేయబడ్డాడా? Even Israelites, they asked for the crucifixion of Jesus Christ. Is it because of the people who asked for his crucifixion? అయితే
ఆయన జనముల చేత అప్పగింపబడకపోయినా కూడా he is not delivered by the words of the people. కానీ దేవుని యొక్క చిత్తం మన ప్రభువైన యేసుక్రీస్తు మన పాపముల కొరకు కలువరి శిలువలో మరణించడం. It is the Father's will that Lord Christ gave himself to the crucifixion. ఈవెన్ హెబ్రీయులకు 10:7 ఇలాగ చదువుచున్నాం. హీబ్రూ చాప్టర్ 10 verses 7 10:7 అప్పుడు నేను గ్రంథపు చుట్టలో నన్ను గూర్చి రాయబడిన ప్రకారము దేవా నీ చిత్తం నెరవేర్చుటకు ఇదిగో నేను వచ్చి ఉన్నానంటిని. yes. Then I said, behold, I have come. In the volume of the book it is written of me to do your will, O God. అయితే ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు అంటున్నాడు, నీ చిత్తము నెరవేర్చుటకు తండ్రి నేను వచ్చి ఉన్నాను అనేసి యేసుక్రీస్తు ఒప్పుకుంటున్నాడు. Even Christ accepts this is not his will, this is the Father's will to get crucified on the cross. ఆయనే తండ్రి చిత్తమునకు తను తాను అప్పగించుకున్నాడు. He himself wants to lay his body on the cross. నా ప్రియమైనటువంటి దైవ సంఘముగా ప్రభు అయినటువంటి యేసుక్రీస్తునకే తండ్రి చిత్తము అవసరమైతే మీరును నేను ఏ పాటి వారిగా ఉన్నాం. My dear church, even the Lord Christ wants to willingly sacrifice and he wants to do the Father's will. Then what about you and me? కావున కొలొస్సీయులకు 1:9 మనం ఇలాగా చదవగలము. కొలొస్సియన్స్ chapter 1 verses 9 అందులో ఆఖరి భాగం చదువుతున్నాను, దయచేసి గమనించండి. అంటే ఏ విషయం కొరకు ప్రార్థన చేయవలన అనేసి పరిశుద్ధ పౌలు గారు రాస్తున్నారు. కొలొస్సియన్స్ 1 verses 9 అందుచేత ఈ సంగతి వినిన నాట నుండి మేమును మీ నిమిత్తము ప్రార్థన చేయట మానక మీరు సంపూర్ణ జ్ఞానమును ఆత్మ సంబంధమైన వివేకమును కలవారును ఆయన చిత్తమును పూర్ణముగా గ్రహించువారునై. Colossians chapter 1 and 9th verse. For this reason we also, since the day we heard it, do not cease to pray for you and to ask that you may be filled with the knowledge of his will in all wisdom and spiritual understanding. కావున పరిశుద్ధ పౌలు గారు కొలొస్సీ సంఘమునకు ఇలాగ రాస్తున్నారు. కొన్ని కార్యములు రాసేటప్పుడు ఆ విషయంలో మనం వెళ్ళటం లేదు. దేవుని చిత్తమును ఎరిగిన వారుగా మనము జీవించాలి. Even Apostle Paul, when he's writing to Colossians, he's stating we have to live for the will of the God. అయ్యా, నీ జీవితంలోను నా జీవితంలో నీ చిత్తమేనా, లేకపోతే నీ చిత్తమేనా, లేకపోతే నేను నడుచుట నీ చిత్తము ప్రభువా అనేసి మనము ఆయన చిత్తమునకు అప్పగించుకున్నట్లయితే, even we have to pray like whether what we are doing is it God's will or not. So we have to pray for the will of God in our life. అయితే దేవుని చిత్తం అనున్నది ప్రతి ఒక్కరి యొక్క జీవితంలో చాలా అవసరము. God's will has to be done in our life. It is very important. అయితే దేవుని యొక్క చిత్తమును మనం ఎలాగ తెలుసుకోవడం? How to know whether this is the God's will? వివాహ విషయము, About marriage, ఉద్యోగ విషయము, about job, చదువు విషయము, about study. ఈ విషయంలో కూడా దేవా నీ చిత్తం ఏమిటో ప్రభువా నేను తెలుసుకోవాలను అనబడినటువంటి విషయంలో మనము స్థిరత కలిగి ఉండాలి. Even we have to surrender for the God's will in every situation in our life. కానీ కొంతమంది ఎటువంటి శ్రమల మార్గమా, The way in our transgressions, అయ్యా మనం వెళ్ళేటువంటి అప్పులు సమస్యలా, there are a lot of debts we have. లేకపోతే నిరుద్యోగమా, There are we might be jobless. ఎన్ని ఇంటర్వ్యూలకు వెళ్ళినా కూడా నాకు ఏమీ దొరకడం లేదే. We have attended many interviews but still we don't get a job. కానీ ప్రతి విషయంలో కూడా నా ప్రియమైన దైవ సంఘమా మనము దేవుని యొక్క చిత్తమునకు మనల్ని అప్పగించుకున్నట్లయితే, But in every situation, my dear church, if we surrender to the will of God, ఎల్లప్పుడూ మన జీవితంలో ఆయన శ్రేష్టమైన దాన్ని మనకి ఇచ్చును. in every situation, whatever he accepts, he wants to do for us, he will provide a blessing for us. Yes, the best he will give.
He will give you the best for us. శ్రేష్టమైన దాన్ని ఇస్తాడు. He gives the very best for us. హల్లెలూయా, Hallelujah. హల్లెలూయా. Hallelujah. కావున ప్రతి వేళలో మనం చెప్పాలి, దేవా నీ చిత్తము తండ్రి. So every time, in every situation, we have to say, God, it's your will. ఇల్లు కట్టి ఉన్నట్లయితే, అయ్యా దేవా ఇది నీ చిత్తము ప్రభువా. If I'm going to build a house, it is your will, Father. ఒకవేళ నెలకి ఇంత జీతం తీసుకొని వచ్చినామంటే చెప్పాలి, అయ్యా ఇది నీ చిత్తము ప్రభువా. If I'm getting salary from my job, it is your will, Father. ఇంకొక మాట ఏంటో తెలుసా, మన వివాహ జీవితంలో కూడా మనకు కలిగినటువంటి భర్త లేకపోతే మనకు కలిగినటువంటి భార్య ఒక మాట చెప్పాలి, ఏమని, హలో ఇది నీ చిత్తము ప్రభు అని చెప్పాలి. Even in our marriage life, every day, if you are getting a husband or a wife, you have to say, God, he or she is your will. చాలా కుటుంబాల్లో దీన్ని మనం గమనిస్తున్నాము. వివాహం అయ్యేటప్పుడు ఈ వివాహం అన్నది ఏదో ఆశమాశని అనుకోవచ్చున్నారు, కానీ వివాహ బంధం అన్నది ఒక్కసారి బంధింపబడిన తర్వాత, దేవా ఇది నీ చిత్తం ప్రభు అని అప్పగించాలి. So nowadays people, we can see, they are thinking marriage as just a contract. It's not like a relationship with God. But we have to say, God, the marriage, even the marriage, it has to be your will. కనుక మనం ప్రతి ఒక్కరి యొక్క జీవితంలో తండ్రి దేవ అనగా దేవుని యొక్క చిత్తం అన్నది రెండు విధానంలో కలదు. So in everyone's life, the Father's will be in two ways. దేవుని యొక్క సంపూర్ణమైనటువంటి మనస్సుతో ఇచ్చేటువంటి చిత్తం కలదు. ఇంకొకటి దేవుడు ఏదో పోతే పోని అని ఇచ్చేటువంటి అనుమతింపబడేటువంటి చిత్తం కలదు. ద పర్ఫెక్ట్ విల్ అండ్ ద పర్మిసివ్ విల్. So there are two ways, two wills of God. One is He Himself, He actually plans for us. That is the perfect will. There is another will which is He don't want it, but still as we ask Him, He wants to permit it. That is the permissive will. అయితే ఎప్పుడు కూడా దేవుడు ఇచ్చేటువంటి లేకపోతే దేవుని యొక్క సంపూర్ణమైనటువంటి చిత్తం, అదే మన వాక్య భాగంలో మనం చదివినాం. So we have read in the word of God, it is the perfect will. రోమపత్రిక 12:2 మరల ఒకసారిగా చదువుకుందాం. Can you open the chapter Romans 12:2? దేవుడు అనగా అది ఎలాంటి చిత్తమో దయచేసి గమనించండి. ఉత్తమము, అనుకూలము, సంపూర్ణమై ఉన్న. So if you open Romans 12 and chapter 2, it is an acceptable and the perfect will of God. దయచేసి And గమనించండి. good. It is good will of God, acceptable will of God, and it's the perfect will of God. అయితే అది ఉత్తమము, ద గుడ్, అనుకూలము, Acceptable by God. అండ్ పర్ఫెక్ట్ విల్ అనగా సంపూర్ణమైనటువంటి చిత్తం. It is the perfect will of God. కనుక దేవుడు ఇచ్చేటువంటి విషయంలో అందులో ఉత్తమము ఉంటుంది, అనగా అనుకూలం ఉంటుంది, అలాగే అది సంపూర్ణమైనటువంటి చిత్తముగా ఉంటుంది. Whatever we get from the God, it is good, it is acceptable, and it is the perfect for us. అయితే ఒక మనిషిని కూర్చి ఇలా పైపైన చూసుకొని ఈ దినాన్ని ఒక మనిషిని కూర్చి మనము కొంచెం లోతుగా ధ్యానించుదాం. So today we are going to read the scriptures about a man. మీ అందరికీ తెలుసు ఏంటంటే దేవుని యొక్క సంపూర్ణమైనటువంటి చిత్తం ఏమిటి, దేవుడు అనుమతించేటువంటి చిత్తం ఏమిటి. You already know what is the perfect will and what is the permissive will. అయ్యా మనందరికీ బాగుగా తెలుసు పాలాం. We already know about a person in the Bible, Balaam. ఇశ్రాయేలీయులను శపించడానికి బాలాకు రాజు ఒక మనిషిని తీసుకొస్తున్నాడు. God chose a king, Balaam. God chose Balaam to curse the Israelites. అయితే అతడు ఎలాంటి వాడంటే నిమిత్తము చూసేవాడు, లేకపోతే అతడు ఆ యొక్క సగుణ కార్యమును చూసేటువంటి వాడు, లేకపోతే ఒక మాట చెప్పాలంటే మంత్రము చేసేవాడు. So you can see this Balaam in the Bible, he has done lots of witchcrafts. అయితే నా ప్రియమైనటువంటి దైవ సంగమా, ముందుగా బాలాకు రాజు బాలామును తీసుకువచ్చిన వెంటనే ఇతడు ఏమన్నాడు దేవాది దేవుడు బాలాముతో? When King Balak brought Balaam to the Israelites, what God spoke to Balaam?
తన బిడ్డలైనటువంటి ఇశ్రాయేలును దీవించాలని నా ప్రభువు యేసు ఇష్టపడి, even the person Balaam is a person who does witchcraft. God chose Balaam to bless the Israelites. అయితే నా ప్రియమైనటువంటి దేవ సంఘముగా దేవాది దేవుడు ఇశ్రాయేలును దీవించాలని ఇష్టపడ్డాడు. My dear church, God wants to bless Israel. కావున ఇశ్రాయేలుని దీవించడానికి బాలాముతో దేవుడు అన్నాడు, నీవు బాలాకు రాజు పిలిచినప్పుడు వెళ్ళవద్దు. So what God told to Balaam is he wants to bless Israel. That's why he told Balaam not to go to the king Balak. ముందుగా వెళ్ళవద్దన్నాడు. He told Balaam not to visit Balak. అయితే బాలాకు రాజు ఏమంటున్నాడంటే, అరే నీ ఆస్తి నిండా సంపద ఇస్తాను. So what King Balak promised is you will get riches. నువ్వు ఎంత కావాలనో అంత సంతృప్తిగా పొందవచ్చు. How much ever you want, you can get all the riches you want. అయితే బాలాముతో దేవాది దేవుడు ఏమన్నాడు, నువ్వు వెళ్ళవద్దన్నాడు. But what God told Balaam, you should not visit King Balak. అయితే ఇప్పుడు ఇతడు మరల దేవుని సన్నిధానం వెళ్తున్నాడు బాలాం. Now again Balaam goes to the church or in the presence of God. అయితే దేవాది దేవుడు ఏమన్నాడు, What God told to Balaam, వెళ్ళు అన్నాడు. you go and visit. ముందు ఏమో వెళ్ళవద్దన్నాడు. First he said not to go. మరల బాలాంతో అంటున్నాడు నువ్వు వెళ్ళు అంటున్నాడు. And again he is saying to Balaam, yes, you go and visit. ఎందుకు ఎలాగా? Why is this happening? బాలాము హృదయం నిండా ధనాపేక్ష కలిగి ఉన్నది. Because Balaam's heart is full of, he wants the richness. హృదయంలో ధనాపేక్ష ఉన్నందువలన ఈయన వెళ్ళేసి దేవుని దగ్గర వెళ్ళాలా వెళ్ళవద్దా అనునని, దేవుడు వెళ్ళవద్దు అంటే వెళ్ళకుండా ఉంటాడా, లేకపోతే మరల దేవుని సన్నిధానంలో ఈయన పోట్లాడతాడు. If he really wants to do the will of God, does Balaam again goes to the church and again he goes to the presence of God asking for his will? Because he has filled to become rich. కానీ నా ప్రియమైన దేవ సంగమం దయచేసి గమనించండి, వెళ్ళినటువంటి బాలాం దుర్మార్గులతో ఆయన హతుడైపోయినాడు. My dear church, this same Balaam, he got started by the same ungodly people. గమనించండి, ఆయన ఒకే ఒక మాట మాత్రము మనము సంఖ్యాకాండం 23:10 మాత్రం ఒకసారిగా చూద్దాం. We will read one scripture about him in సంఖ్యాకాండం 23:10, Numbers 23:10. యాకోబు రేణువులను ఎవరు లెక్కించగలరు? ఇశ్రాయేలు నాలుగవ పాడును ఎవరు లెక్కపెట్టగలరు? నీతిమంతుల మరణము కంటే మరణము నాకు లభించును కాక. నా అంత్యదశ వారి అంతము వంటి తగులు గాక అని. Yes. Who can count the dust of Jacob or number 1/4 of Israel? Let me die the death of the righteous and let my end be like this. చూసినారా, బాలాము ఒక ఆశ ఏంటంటే నీతిమంతులు వంటి మరణము నాకు కలగాలి. Can you see the vision of Balaam? He wants to die like how righteous people die. నా అంత్య దశ వారి అంతము వంటిగా ఉండునుగాక. Let me die the death of righteous and let my end be like this. అయ్యా నా మరణము నీతిమంతులే ఉండాలనేసి ఆశపడినటువంటి బాలాం, He is wishing to die as righteous people die. ఆఖరిగా ఎలాంటి రీతిలో మారిపోయి ఉన్నాడంటే వాడు దుర్మార్గులతో అతుడైపోయినాడు. Can you see how he has transformed? He actually died or slaughtered in the hands of the ungodly people. అయితే బాలాం మనకు నేర్పిస్తున్నటువంటి కార్యం ఏంటంటే దేవుని యొక్క పర్ఫెక్ట్ విల్, పర్మిసివ్ విల్, అనగా దేవుని యొక్క సంపూర్ణమైనటువంటి చిత్తం ఎలాంటిది, అనుమతింపబడినటువంటి చిత్తం ఎలాంటిదో మనకు బాగుగా నేర్పిస్తున్నాడు. When we read the scriptures about Balaam in the Bible, we can understand what is the perfect will and what is the permissive will. In Balaam's thing, it is the permissive will. కనుక మన జీవితంలో ఎప్పుడు కూడా దేవా నీ సంపూర్ణమైనటువంటి చిత్తములో నన్ను నడిపించమని ప్రార్థన చేయాలి. So every day we have to pray to God like God.
I don't want my will, it is your perfect will to be done in my life. అయితే ఈ దినాల్లో మనం గమనించినట్లయితే మన ఇష్టం లేకపోతే మన యొక్క ఆశలు మన యొక్క కోరికలు నెరవేర్చడానికి మనం ఏమి తీసుకొస్తామంటే దేవుని యొక్క వాక్యం ఇలాగా చెప్తుంది కదా అంటాం. So in a day-to-day life, we actually bring the word of God and justifies like this is the will of God and it is our wishes, not God's. ఇశ్రాయేలీయులకు రాజును ఇవ్వడం దేవుని యొక్క చిత్తమా, చిత్తం లేదా? So we'll discuss one more situation here. So whether is it the God's will to have for the Israel to have the king? పరిశుద్ధ గ్రంథంలో మనం చదువుచున్నాము, దావీదునకు దేవుడు ప్రత్యేకమైనటువంటి స్థలమునిచ్చాడు. So in the word of God, in the book of Bible, we can see God gave a specific or special place for David. నా ప్రభువైనటువంటి యేసుక్రీస్తు యొక్క వంశావళి ఇలాగా సెలవిస్తున్నది, అబ్రహాము కుమారుడు దావీదు కుమారుడైన యేసుక్రీస్తు. How much speciality David got is in his line. He got in the big book of Bible it is written, the son of Abraham and son of Jacob and son of David. అయితే ఈ యొక్క దావీదు యొక్క జీవితం అన్నది ఈవెన్ దావీదు మహారాజుగా మారాలి అనేది దేవుని యొక్క చిత్తం. Even God's will is to transform a shepherd to a king. It is the will of God in David's life. అయితే దావీదు యొక్క సింహాసనం అన్నది ఈ లోక మట్టుకు కాదు కానీ రాబోయేటువంటి దినములలో జరిగేటువంటి 1000 ఏళ్ల పరిపాలనలో కూడా దావీదు యొక్క సింహాసనం యెరూషలేములో ఉండాలి. It's not about the worldly kingdom for the David. He has planned for the 1000 years of the rule where Jesus second coming is there, right? So after Jesus comes for the second coming, there are 1000 years of rule of kingdom. So God's plan of David is not just for the only, and even the 1000 years of rule, David's kingdom should be present. This is the plan of God on David. There also should be the throne of David in the Kingdom of God. temple or in Jerusalem. Hallelujah. Hallelujah. అయ్యా దావీదును రాజుగా ఏర్పరచాలన్నదే దేవుని యొక్క చిత్తం. God's will is to anoint King David as a king. కానీ దేవాది దేవుడు ఇశ్రాయేలీయులకు అంటే మోషేని ఇచ్చాడు. God gave Moses to the Israelites. యెహోషువని ఇచ్చాడు. He gave Joshua. న్యాయాధిపతులను ఇచ్చాడు. He gave judges. అలాగే అన్నిటికీ సంపూర్ణముగా సాముయేలుని ఇచ్చాడు. He gave a complete prophet Samuel. అయితే మోషే ద్వారా ఈ యొక్క అనగా ఆజ్ఞలు ఇవ్వబడినది వాస్తవమే. We got commandments through Moses. అయితే యోషువ ద్వారా శత్రువులను జయించి కానానులోనికి ప్రవేశపెట్టాడు. Through Joshua, Israelites came into the promised land Canaan. They defeated the enemies. అయితే ప్రియమైనటువంటి దేవ సంగమా, న్యాయాధిపతుల చేత ఎప్పుడల్లా వారు అంటే ఓడిపోయినారో ఒక జడ్జి లేకపోతే ఒక న్యాయాధిపతిని దేవుడే నియమిస్తాడు. Whenever Israelites are defeated, he spoke through the judges. దయచేసి గమనించండి. తదుపరి మీరు గమనించినట్లయితే సామువేల్ అనబడినటువంటి ప్రవక్తగా గాను న్యాయాధిపతిగా గాను దేవాది దేవుడే నియమించాడు. Even God anointed Samuel as the prophet and even the judge for the Israelites. అయితే దేవుని యొక్క చిత్తం అన్నది ఇశ్రాయేలీయులకు రాజుగా నేను దావీదుని ఇవ్వాలి అని. But what's God's will is he wants to choose David as the king of Israelites. జస్ట్ ఒక 15 నిమిషాలు మాత్రమే నేను తీసుకుంటాను. ఐ టేక్ ఓన్లీ 15 మినిట్స్. అది దయచేసి గమనించుదాం. 1 సమూయేలు 8లో ముందుగా 5 నుంచి 8 వరకు చదువుకుందాం. 1 Samuel chapter 8 verses 5 to 8. గమనించండి. అందరూ కూడా దేవుని వాక్యం బైబిల్ తీసుకోండి. చిత్తగించుము, ఆ. నీవు వృద్ధుడవు, ఆ. నీ కుమారుడు నీ ప్రవర్తన వంటి ప్రవర్తన
చాలు గమనించండి. సాముయేలుతో ప్రజలు పెద్దలు వచ్చి ఏమంటున్నారంటే, సకల జనుల మర్యాద చొప్పున మాకు ఒక రాజును నియమింపుము. So they said to, look, you are old and your sons do not walk in your ways. Now make for us a king to judge us like all the nations. But the thing displeased Samuel, The judge us like all the nations. అన్య జనులకు ఎలాగ రాజులు ఉన్నారో అలాగే మాకు రాజు కావాలి. they are asking like how ungodly people has the judges or kings. We want a king how they have. అయ్యా, సకల జనులకు ఎలాగ రాజు ఉన్నారో అలాగే మాకు రాజు కావాలి. How all nations have a king. We also want a king. మోషే ఉండేటప్పుడు దేవుడే వారిని ఏలినాడు. When Moses was there with the Israelites, God ruled over them. యెహోషువ ఉన్నప్పుడు దేవుడే వారి కొరకు యుద్ధం చేసినాడు. When Joshua was with the Israelites, God helped them to defeat the enemies. అయితే న్యాయాధిపతులు ఉండేటప్పుడు దేవుడే వారికి తన యొక్క ఆత్మను పంపించి వారికి జయమిచ్చాడు. Even when judges are helping the Israelites, God sent His Holy Spirit through the judges and helped the Israelites. సాముయేలుతో దేవుడు ఉన్నాడు. ఎందుకంటే సాముయేలు ఎవరంటే హన్న మృక్కుబడి చేసుకొని పొందినటువంటి బిడ్డ. Even with Samuel, God was there because he is a promise to the church by Hannah. చేసి పొందినటువంటి బిడ్డ ఇప్పుడు దేవుని సన్నిధానంలో ఎదుగుతున్నాడు సాముయేలు. So as Hannah promised her son to the church, that's the reason Samuel every day he is blessed by the God. కావున ఏలి ఉండగా దేవాది దేవుడు సాముయేలుతో మాట్లాడుతున్నాడు. When Samuel was child, God spoke to Samuel. అయితే ప్రియమైనటువంటి దేవ సంగమా, సాముయేలు ఉన్నప్పుడు దేవుడే వారిని ఏలుచున్నాడు. When Samuel was with Israelites, God is ruling over the Israelites, not Samuel. అయితే ఇక్కడ జరిగినటువంటి కార్యం ఏంటంటే, సాముయేలు యొక్క పిల్లలు ఎలాంటి పిల్లలుగా మారిపోయినారంటే వాళ్ళు లంచము పుచ్చుకునేటువంటి వారుగా ఉన్నారు. If you see in the scriptures how Samuel's sons turned out, they turned as culprits. They turned as సహజంగా ఏం జరుగుతుందంటే దేవుని యొక్క సేవకుల యొక్క కుటుంబం మీదనే అపవాది యొక్క కన్నులు ఉంటాయి. if you can see even during these days we can see the devil's eyes are on the pastor's children. అయితే సేవని ఎలాగో పాడు చేయాలన్నదే వాని యొక్క క్విట్. కాబట్టి పాస్టర్ యొక్క పిల్లలను సహజంగా అపవాది పట్టడం వీలు కాగలదు. Every day we can see devil wants to capture the children of pastors and he wants to destroy the church. అయితే ప్రియమైనటువంటి దైవ సంఘమా, దయచేసి గమనించండి, సాముయేలు పిల్లలు దేవునికి ఇష్టమైనటువంటి పిల్లలుగా ఉండకపోవడం చేత, as you can see in the scriptures, the children of Samuel, they have done sin against the God. పెద్దలు వచ్చి ఏమంటున్నారంటే, మీ పిల్లలు దేవుని మార్గంలో లేరు కాబట్టి సకల in the ways of the God, so we want kings like how all nations have. కానీ సాముయేలు ఇప్పుడు వీరు ఎవరిని చూస్తున్నారు? సాముయేలు వద్దంటున్నారు. But what? సాముయేలు వద్దంటున్నారు ఈ జనాలు. But Samuel is displeased with this thing. నీవు కాకుండా మాకు ఒక రాజు కావాలంటున్నారు. He is saying we need one more king, not the church like you or prophet like you. అయితే సాముయేలు వెళ్ళి దేవుని సన్నిధానం వెళ్ళి ప్రార్థన చేస్తున్నాడు, ఏడుస్తున్నాడు. Now Samuel is crying in the presence of God in the church. 6వ వచనం గమనించండి. We can see verse 6. మాకు న్యాయం తీర్చుటకై రాజును నియమించుమని వారు అనిన మాట సాముయేలు దృష్టికి ప్రతికూలంగా ఉండను కనుక సాముయేలు యెహోవాను ప్రార్థన చేశాడు. But the thing displeased Samuel when they said, "Give us a king to judge us." So Samuel prayed to the Lord. కానీ అందుకు యెహోవా ఏమంటున్నాడో దయచేసి గమనించండి. We can see in the scriptures what the Lord said to Samuel. 7వ వచనము, Verse 7.
జనులు నీతో చెప్పిన మాటలన్నిటి ప్రకారము జరిగించుము. వారు నిన్ను విశ్వసించలేదు కానీ తమ్ముళ్ళు ఏలకుండా నన్నే విశ్వసించి ఉన్నారు. Heed the voice of the people in all that they say to you, for they have not rejected you, but they have rejected me, that I should not reign over them. 8వ వచనము, వారు నన్ను విశ్వసించి ఇతరుల దేవతలను పూజించి నేను ఐగుప్తులో నుండి వారిని రప్పించిన నాటి నుండి నేటి వరకు తాము చేయించు వచ్చిన కార్యములన్నిటి ప్రకారముగా వారు నీ ఎడల జరిపిస్తూ ఉన్నారు. Verse 8, according to all the works which they have done since the day I brought them up out of Egypt, even to this day, with which they have forsaken me and served other gods, so they are doing to you also. అయ్యా, వారు దేవుణ్ణి విశ్వసించి ఉన్నారు, ఎందుకంటే దేవుడే వారిని ఏలుతూ ఉండగా. Even God wants to rule them. Israelites chose to forsake God. ఒక ఉదాహరణ, దేవ సంగమా, సాముయేలు వెళ్ళి దేవుని యొక్క సన్నిధానంలో ఏడుస్తుండగా దేవుడు అంటున్నారు, వారు నిన్ను విశ్వసించడం లేదు కానీ వారు నన్నే విశ్వసించారు. My dear church, when Samuel went to pray, he was crying and he was praying to God. God told him, they did not forsake you, they forsaken me. అయితే ఈ జనములు ఏం చేస్తున్నారంటే అందరూ చేస్తున్నట్టు, లేకపోతే అందరికీ ఉన్నట్టు మాకు రాజు కావాలి. What Israelites want is how all nations have. We also want the same like all nations. We want a king. దేవుని బిడ్డలైనటువంటి మన జీవితంలో ఈ సకల జనాలు లేకపోతే అందరూ చేస్తున్నటువంటి రీతిలో మనం చేయడం వద్దు. As we, the children of God, we should not follow like all nations or other ungodly people. కనుక నా ప్రియమైనటువంటి దైవ సంగమా, సకల జనాలు నడిచేటువంటి రీతిలో సకల జనములు అన్య జనములు చేసేటువంటి ఆచారములు మనం ఎన్నడూ కూడా అవలంబించకూడదు. My dear church, we should not follow the ways of the ungodly people. అయితే వారికి ఎలాంటి కార్యం నేర్పించాలంటే మనం ప్రత్యేకమైనటువంటి వారము. So what we have to showcase is we are a separate people, separated by the Holy Spirit. కానీ ఈ దినాల్లో ఏం జరుగుతున్నదంటే సంఘమును కూర్చున్నటువంటి జ్ఞానము పెద్దలకు లేదు, పిల్లలకు మనం నేర్పించడం లేదు. Nowadays the knowledge of God or the wisdom of church is not present in people, even in the elders and even the young people. కావున దేవాది దేవుడు మనల్ని పిలిచినటువంటి ఉద్దేశంను గ్రహించి మనం ఎవరుగా ఉండాలని తెలుసుకోవాలి. So we need to know what our Lord Father has planned for us. What is His will in our life? అయితే రాజును ఇవ్వాలన్నది దేవుని యొక్క చిత్తమే. God wants to give king to the Israelites, but ఎందుకంటే దావీదును రాజుగా చేయవలసినది దేవునికి ఇష్టం. ఎందుకంటే దేవుని యొక్క హృదయానుసారమైనటువంటి దావీదుగా దేవుడు తెలుసుకున్నాడు. as David chose to follow Christ with pure heart, God Himself wants to appoint King David as a king to the Israelites. It is His will, Father's will. అయితే దేవుడు అంటున్నాడు, ఇప్పుడు ఈ జనాలు అడుగుతున్నారు కదా రాజు, అందుచేత నీవు రాజును వారికి ఇచ్చేసేయి, సౌలు అనబడినటువంటి వాడిని ఇచ్చేసేయి అన్నాడు. As Israelites are asking for king, so heed to them and give them a king whose name is Saul. అయితే సౌలు ఎటువంటి వాడుగా ఉన్నాడంటే చాలా సౌందర్యవంతుడు. If you see Saul written in the Bible, he is very handsome. అయితే సౌలు నిలబడినట్లయితే, అందరు జనాలు నిలబడినట్లయితే ఆయన భుజము కిందనే జనాలందరూ నిలబడతారు. If you can see how much tall Saul is, you can see even in hundreds of people, you can see Saul how much tall he is. He is visible to everyone's eye. అయితే ప్రియమైనటువంటి దేవ సంగమా, ఒకవేళ దేవుని యొక్క చిత్తం ఏంటంటే దావీదును తీసుకురావాలన్నదే, but what God's will is, He wants to appoint King David as king to the Israelites. అయితే దావీదును తీసుకురావాలని కోరినటువంటి దేవుడు ఒకవేళ ఇప్పుడు సాముయేలు సాముయేలు దగ్గర పెద్దలు అడిగినప్పుడు దావీదును తీసుకొచ్చినట్లయితే ఎలా ఉంటుంది? So God wants to choose David as the king to the Israelites, but as people asked for the king, now His will is not done in Israel. They choose Saul. ఎందుకంటే దావీదును గురించి దేవుని యొక్క వాక్యం అంటుంది, అతడు యుద్ధ అభ్యాసము లేని బాలుడుగా ఉన్నాడు. If you see the scriptures, it is written about David. About the war. Yeah, he is not
knowledgeable enough. అయితే ఈజ్ ద వన్ యంగ్ ఫెలో, అంటే చాలా యవ్వనస్తుడు, బాలుడు. He is very young. He does not have that much wisdom. కానీ ఆ దినాల్లో రాజులు ఎంతెంత ఎత్తుగా ఉన్నారంటే ఈవెన్ వారు 9 అడుగులు ఉండేటువంటి రాజులు అన్యులతో కలరు. Even in the olden days you can see the kings, they have the kings over 9 feet. అయితే ఈ ఒక చిన్న బాలుడు అయినటువంటి గొర్రెల వెంబడ తిరిగినటువంటి వాడిని తీసుకొచ్చి జనాల ముందర పెట్టినట్లయితే, if you can see, if you bring up this child or young person David in front of the people, జనాలు ఏం చేస్తారంటే రాయి తీసుకొని స్వాముయేలుని చంపేస్తారు, ఈవెన్ దావీదుని కూడా చంపేస్తారు. So if we choose David, this young person, and if we bring in front of the people, they will throw down the stone. They cast out his stones on Samuel and even David. కావున నా ప్రియమైనటువంటి దేవసన్మ, జనములకు మనసులో ఏమి ఉండనో అదే ప్రకారము సౌలు ఇచ్చాడు. So what people wants in their heart, Saul does to them. అయితే వేరే వాళ్ళు రాజును చూసినట్లయితే వారికి భయం కలగాలి, వారిని చూడగానే ఇతరులు రాజు ఉన్నాడని వారికి భయం పుట్టాలన్నటువంటి రీతిలో అందరికి ఎత్తువైనటువంటి సౌలుని దేవాది దేవుడు రాజుగా ఇచ్చాడు. Why God chose Saul is he wants everyone to be feared to the king. That's the reason he chose this giant Saul. కానీ ఇవ్వబడినటువంటి సౌలు ప్రారంభ దశలో బాగున్నాడు. So in the beginning Saul was very good. కానీ ఆఖరి దశలో గమనించినట్లయితే దేవుని ఎత్తుకొమ్మబడినటువంటి దురాత్మ సౌలులోనికి ప్రవేశించినది. So during his last days, even it's not the Holy Spirit, it is devil spirit sent from the God, it entered the Saul. మనలో కూడా గమనించినట్లయితే ప్రారంభము బాగుండెను. Even in our lives, in the beginning we were very good in the church. అయ్యా, ప్రారంభములో దేవుని సంఘమును వెదికి వచ్చిన వారు కలరు. In the beginning we every day used to come and visit the church. ప్రారంభంలో వారు దేవుని ఆలయమునకు వెళ్ళాలనుకునేటువంటి ఆసక్తి ఉండెను. In the beginning we were very interested to come to the church. Nowadays if you can see what is happening, ప్రారంభ దశలో ఉండేటువంటి ప్రేమను మనం కోల్పోయినాము. the love what we have in the beginning, ప్రారంభ దశలో ఉండేటువంటి దేవుని భక్తిని కోల్పోయినాము. the faith what we have in the beginning we are losing it now. అయ్యా, సౌలు వలె ప్రారంభంలో ఉండేటువంటి ఆ యొక్క మంచి గుణగణాలను మనం పోగొట్టుకున్నాం. What are the good things, righteous things what Saul have in the beginning, we are losing it out. కారణం ఏమిటంటే తనపేక్ష. What is the reason is we are falling for the riches. దేవునికి లోబడకుండా పోవడము. It is the disobedient to the God. ఎప్పుడు కూడా స్వార్థపరుడు అయినటువంటి సౌలు. It is the selfishness of the soul. ఇప్పుడు బానిసత్వంలో ఉన్నారు. By the church, the people or children of God are enslaved right now. అయితే అప్పుడు హోషేయ ద్వారా దేవాది దేవుడు వారితో మాట్లాడుచున్నారు, మీ రాజులు ఏమైపోయినారు? Now God is talking to the Israelites, where are your kings? మిమ్మల్ని బానిసత్వంలోనికి వదిలివేయకుండా మిమ్మల్ని కాపాడవలసినటువంటి అధిపతులు ఏమైపోయినారు? The kings who has to protect you to be enslaved, where are they? నేను కోపంలో వారిని మీకు ఇచ్చాను. In my anger I gave you a king. చూసారా, జనములు అడుగుతున్నారు, అందరికి ఉన్నట్టు మాకు రాజు కావాలి. Israelites ask like how all nations has, we need a king. కావున దావీదు దేవుని యొక్క హృదయంలో ఉండేటువంటి హృదయానుసారమైనటువంటి వ్యక్తిగా ఉండగా, if you see the David, he was the person who follows the will of God. కానీ జనముల యొక్క మనస్సులో ఉండేటువంటి వారు ఏంటంటే రాజు అంటే ఆయనకని ఒక అపియరెన్స్ ఉండాలి, ఆయనకని ఒక ఇమేజ్ ఉండాలి. ఇది సౌలు ఇవ్వడానికి కారణం. But people chooses a person who has a brighter appearance, who is very tall, handsome. They see the outward appearances. అయితే మన జీవితంలో ఎప్పుడైనా మనము ఎల్లప్పుడూ దేవుని యొక్క చిత్తములకు మనల్ని మనమే అప్పగించుకొనుచున్నామా? In our life, actually are we willing to do the will of God or to see the presence of God in our life? అయితే దేవుని యొక్క చిత్తములకు వృద్ధమైనటువంటి సౌలు వలన
Because of the Saul who is not the will of God, ఇశ్రాయేలు ఓటమి పాలైనారు. Israel got defeated. సౌలును యోనతాను ఆ యొక్క గిల్బోవ పర్వతంలో కూలిపోయినారు. Even Saul and Jonathan, they are slaughtered on the hill of Gilboa. కానీ దేవుని యొక్క హృదయానుసారమైనటువంటి దేవుని యొక్క చిత్తమునకు తగినటువంటి దావీదు వలన, But with David, who is actually the will of God, who follows the will of God, దేవుని యొక్క వాక్యంలో చదువుచున్నాము, దావీదు తన శత్రులందరినీ జయించిన పిదప. in the scriptures it is written, David ruled over, he captivated all his enemies. అయ్యా, సౌలుకి ఎప్పుడైనా దేవుని యొక్క ఆలయంలో కూర్చున్నటువంటి తలంపు వచ్చనా? Hey, can you see the scriptures whether Saul actually tried to speak over the word of God? ఏలి కాలంలోనే షీలోగా అనబడినటువంటి స్థలంలో దేవుని గుడారం ఉండెను. There is a church in the place Shiloh. అయితే సౌలు ఎప్పుడైనా కూడా దేవుని యొక్క మందసమును కూర్చున్నటువంటి చింత బాధ ఆయనకు వచ్చినదా? He never thought about the tabernacle or about the church. కానీ దావీదు ఏం చేస్తున్నాడమ్మా? తను మంచంలో పడుకొని ఉన్నాడు, కానీ తన యొక్క కన్నులను దేని వైపు కూర్చున్నాడంటే తెరల వెనుక ఉండేటువంటి దేవుని యొక్క మందసం వైపు. But what David's thoughts are, even while sleeping, he has his things, he has his thoughts over the tabernacle. అయ్యా, దేవుని యొక్క సన్నిధానంలో లేకపోతే దేవుని యొక్క ఈ యొక్క గృహమును, దేవుని యొక్క ఆలయమును దేవుడు మనకి ఇచ్చి ఉండగా దీన్ని కూర్చున్నటువంటి విచారము లేని ఎడల, My dear brothers and sisters, we got this holy place, we got this church. If you don't have your thoughts on this church, ఈ ఆలయమును కూర్చున్న తలంపు లేని ఎడల, if you don't have the pain or about the church, తనపేక్షతోను స్వార్థతోను మనము ఉండిన ఎడల, if you are behind the riches or if you are very selfish, సౌలుకు పట్టినటువంటి గతి మనకు కలుగును. even we will face the consequences how Saul faced. ఈ ఆలయంలో నా యొక్క వంతు ఏమి ఉన్నది? In this church, what I am giving to the God? ఈ దేవుని యొక్క ఆలయంలో కూర్చున్నటువంటి నా యొక్క అనగా చేతి ప్రయాసం ఎంత ఉన్నది? What is the help I am doing to the church? అయితే దావీదు ఎప్పుడు కూడా మందిర ఆవరణమును కోరినాడే. Every time David chose the church rather than riches. కానీ ఈ దినాల జనాలు ఏమైపోయినారు? Nowadays we can see how people have become. మందిరము కూర్చున్నటువంటి తలంపు లేని ఎడల సౌలు యొక్క అంతమే వారికి రాగలదు. If we don't have the pain or if we don't have the vision of the church, we will be slaughtered like how Saul got. కానీ ఎల్లప్పుడూ నా దేవుణ్ణి ఆరాధించదను, నా దేవుణ్ణి స్తుతించదనని, నా దేవునికి ఒక మందిరము కట్టెదనని ఆశ కలిగినటువంటి దావీదు దేవుని చిత్తానుసారమైనటువంటి వ్యక్తిగా ఉన్నాడు. If you see the life of the David, he every time wants to be in the church. He wants to build a church for the Father. He wants to be in the presence of God. కావున దేవాది దేవుడు దావీదు కొరకు ఒక దీపమును కలగజేసినాడు. That is the reason God chose David and he has a light for the David. అయితే పడిపోయినా కూడా దావీదు గుడారమును మరల కడుతున్నాడు. Even the house of David fallen apart, but still he wants to build. Our Father chose to build the house of David. దావీదుకు ఒక కొమ్మును మొలవచేసినాడు. He actually made a horn for the David. అయితే దావీదు అంటున్నాడు, నేను నీకు నీ యొక్క ఇల్లును కట్టెదను. God is blessing David like, I'll build your house. అనగా ఇల్లు అంటే ఏంటి? మామూలుగా భవని కాదు, లేకపోతే భవంతులు కాదు, లేకపోతే అది ఒక బిల్డింగ్ కాదు. నీ కుటుంబమును నేను కట్టేదను. House means it is not just a building, it is the relationships with his family. కనుక దావీదు ఎప్పుడు కూడా దేవునికి ఆలయంలో కూర్చున్నటువంటి దేవుని యొక్క సన్నిధిని కూర్చున్నటువంటి వాంఛ కలిగి ఉండను. కాబట్టి as David, every time he wants to be in the presence of God, he wants to follow the will of God. నా ప్రభు అయినటువంటి యేసుక్రీస్తును ఒక గుడ్డివాడు పిలుస్తున్నాడు, దావీదు కుమారుడా నన్ను కరుణించుము. In the scriptures you can see a blind person calls Jesus Christ like, Son of David, please show mercy upon me.
అలాగే దావీదు యొక్క సింహాసనమును దేవాది దేవుడు మిలేనియం 1000 ఇయర్స్ లేకపోతే 1000 ఏళ్ల పరిపాలనలో యెరూషలేములో దేవుని ఆలయములో నియమించి అందులో కూర్చొని జనములను ఏలనే ఉన్నాడు. How much blessing David got is, his kingdom is not only for those reigning periods, but even for the 1000 years what God wants to rule over us, He has a place in Jerusalem to rule the kingdom. కానీ మనం దేవుని సన్నిధి, దేవుని ఆలయం, దేవుని యందు ప్రార్థనని పరిగెట్టుకొని వచ్చినా కూడా ఇన్ని బాధలు, ఇన్ని కష్టములు, ఇన్ని సమస్యల్లో ఉన్నాము. Even we are striving to be the church, we want to worship the God when we are coming every day, every week we are coming to the church, but still we are facing what many transgressions. అయితే మన భక్తిని మరచిపోవడానికి దేవుడు ఎన్నడూ నరబుద్ధుడు కాడు. But He is not like a human like us who forgets faith. అయ్యా, మన యొక్క కన్నీళ్ళన్నీ కూడా ఆయన తన బుద్ధిలో పెట్టుకొని ఉన్నాడు. He is storing all your tears in the thought with Him.